హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్టయితే, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు అని చెప్పి వ్రాయబడిందండి. ఆమెను హల్లెలూయా. చూడండి, ఈరోజు దేవుడు ఏమంటున్నారంటే, నేను మీ మధ్య వచ్చి నివాసం చేస్తాను, మీరు సంతోషముగా పాటలు పాడుడి అని చెప్పి. చూడండి ప్రియ దైవజనమా, ఇక్కడ మనం చూసినట్టయితే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని వ్యాపింపచేస్తాను, మిమ్మల్ని ఎవరు ముట్టరు, మిమ్మల్ని ముట్టిన వారు నన్ను కనుకుంటూ ముట్టిన వారితో సమానము, నేనే మీ పక్షమున పోరాడుతాను, నేను మీ మధ్యలో నివాసము చేసి మీరు సంతోషంగా పాటలు పాడేలాగా మీకు మహిమకు కారణంగా నేను ఉంటాను అని చెప్పి ఇక్కడ చెప్తున్నారండి. కాబట్టి ప్రియ దైవజనమా, ఈరోజు మనకు కూడా దేవుడు ఏమంటున్నాడంటే, మన మధ్యలో దేవుడు నివాసము చేసి మనకు అపవాది ఎటువంటి వ్యతిరేకమైన కార్యములు జరిగిస్తున్నప్పటికీ, మనకు వ్యతిరేకంగా ఎన్నో పన్నాగాలు పండుతున్నప్పటికీ కూడా దేవుడే మన మధ్యలో నివసిస్తూ వాటన్నిటిని, అంటే అది శరీర రుగ్మతనే కావచ్చు, ఆత్మీయ రుగ్మతనే కావచ్చు, అది సామాజిక రుగ్మతే కావచ్చు, ఏదైనప్పటికీ దాన్ని తొలగించి దేవుడే మన మధ్యలో నివాసం చేస్తూ మనకు మహిమను కారణంగా, అదేవిధంగా మనం సంతోషించి పాటలు పాడేలాగా చేస్తాడని చెప్పి దేవుడి రోజు మనతో చెప్తున్నాడు. ప్రభువటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.